జూలై 22వ తారీఖు నాడు నేను అమిత్ షా కలిసి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నా. రాత్రి పగలు తిరుగుతున్నా. కొంచెం ఈరోజు పొద్దు నుంచే కొంచెం జ్వరం వచ్చినట్టు నుంచి తలకాయ నొప్పి. రాత్రి కూడా రోజు 2-3 గంటలు కూడా పనుకుంటలేను. కరెక్ట్ నెల రోజులైంది. నేను నిద్రపోయే కానీ కేసీఆర్ని కూడా నిద్రపోయిస్తలేను. అవునా కాదు? ఆ మాట ఒప్పుకుంటారా? జూలై 22వ తారీఖు నాడు అమిత్ షా కలిసినప్పటి నుంచి ఇప్పుడు కేసీఆర్ నిద్రపోయిందా? ఒక్కొక్కటి నిన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిన రాత్రి, పెన్షన్లు రేషన్ కార్డులు కాదు ఇప్పుడు గొర్రెలు కూడా వస్తున్నాయి సార్, నీ దెబ్బకు గొర్రెలు కూడా ఇస్తున్నాడు. వస్తున్నాయా గొర్రెలు? ఇక అంటే ఒక్క వ్యక్తి మీరందరూ అభిమానంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈ ముఖ్యమంత్రి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకుపోయి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసినాడు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు. చేసి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే నన్ను ఎవ్వరేం అడగొద్దు, ఇది నేను చెప్పినట్టు వినాలే, మీకు అపాయింట్మెంట్ ఇవ్వను, మీ సమస్యలు చెప్పుకుంటేందుకు నేను చెప్పిందే మాట వినాలి అన్నట్టు ఒక నియంతలాగా పరిపాలన 3 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నా. అరే ఎంత బాధ అయింది, నన్ను గెలిపించిన ప్రజలు 3 ఏళ్ల ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి మునుగోడులో అభివృద్ధి లేదు, ఈ మునుగోడు అభివృద్ధి చేయాలి, నువ్వు పోటీ చేయాలి, నువ్వు గెలుస్తావని చెప్తే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యే చేస్తే నన్ను మునుగోడులో మర్రిగూడెంలో ఎంతో నమ్మకంతో నన్ను గెలిపిస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే మైకు కట్ చేస్తారు. మర్రిగూడెం రోడ్డు గురించి, చౌటుప్పల గురించి, రోడ్డు గురించి, మన భూ నిర్వాసితుల గురించి, ఇండ్ల గురించి, లింక్ రోడ్ల గురించి, గవర్నమెంట్ హై స్కూల్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి విషయం మాట్లాడినా కానీ ఒక్కనాడన్నా ₹1 ఇచ్చిందా మన డెవలప్మెంట్ కు? ఇచ్చిందా? కానీ పెన్షన్లు రేషన్ కార్డులు అంతేనా? కనీసం ఊళ్ళలో కరెంటు వైర్ అడిగితే కూడా లేదంటారు. ఇచ్చిందా? మరి 3 ఏళ్ల నుంచి ఆలోచించి అంతమందికే చెప్పిన సోదరులారా, ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలిస్తుండు, ఒక కుటుంబ పాలన జరుగుతుంది, లక్షల కోట్లు దోచుకుంటున్నారు, ప్రాజెక్టుల మీద రీడిజైన్ అని చెప్పి భూములల్లా ఇసుక మాఫియా, గ్రనేడ్ మాఫియా, ధరణి కుంభకోణము, కాళేశ్వరం మీద మాఫియా దోపిడీ జరుగుతుంది, కేసీఆర్ కుటుంబం జరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చి మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఏం కాలే. ఇల్లు కట్టిస్తామని చెప్పిండు, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించిండా? నేనేమని అడిగిన అసెంబ్లీలో, మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియలేరు, 2 సార్లు మా ప్రజల్ని మోసం చేశారు, కనీసం స్థలం ఉన్నోళ్లకు, ఊర్లలో స్థలం ఉన్నోళ్ళు, గుడిసెలు ఉండేటోళ్ళు, ఎండకెండి వాళ్ళకి తెలిసేవాళ్ళు, స్థలం ఉన్న కన్నా ఒక్క రూమ్ అన్నా కట్టిరి, ₹3 లక్షలు ఇస్తే అయిపోతుంది. అసెంబ్లీలో మాట్లాడిన వినరా వీడియో చూపియాలా? ఒక్క రూమ్ కట్టిరి, ఎంతో మంది పేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పిన, కట్టేలే. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు ₹3,000 మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? పోనీ అదంతెందుకు, నిన్నగా మన 2010 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిండా? మరి ఏం చేసిండా ఆయన? మరి నువ్వు ఎస్టీలకు రిజర్వేషన్ 12% ఇస్తామని ఇయ్యకపోయా, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ఇయ్యకపోయా, రుణమాఫీ చేయకపోయా, ఇండ్లు కట్టేయకపోయా, నిరుద్యోగ వృద్ధి చేయకపోయా, డెవలప్మెంట్ కు నిధులు, ఊళ్ళల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఏదైనా లింక్ రోడ్లు, ఊళ్ళకు తండ్రుల కాడికి అక్కడికి ఇక్కడికి ఉన్న రోడ్లు కావాలంటే రోడ్లకు పైసలు లేకపోయా, ఏమిచ్చిండు? ఎన్నికలప్పుడు మాత్రం రైతు బంధు అకౌంట్ లో పైసలు వేస్తాడు. పెన్షన్లు కూడా ఇన్ని రోజులు మాట్లాడలే, 50 ఏళ్ళ పెన్షన్ మొన్న రాయినా దెబ్బకి ఇప్పుడు పెన్షన్లు ఇచ్చిండా? ఇప్పుడు కూడా మొత్తం రాలే, కొన్ని వచ్చినాయా? ఆగస్టు 15 తారీఖు నాడు కొన్ని ప్రకటించింది. నేనేమంటున్నా సోదరులారా, 60 ఏళ్ళు అంత ముందుకు తెలంగాణ ఉద్యోగం నడిచింది. మొన్నటికి మొన్న 2009 తర్వాత 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని మీరందరూ నన్ను అప్పుడు ఎంపీగా గెలిపిస్తే నేను పార్లమెంట్లో కొట్లాడి మొత్తం సకల జనులు సమ్మె చేసి కోదండరామ్ అని కానీ ఎవరు కానీ విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు సకల జనులు సమ్మె చేస్తే
మేము అప్పుడు పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? గ్రామాల్లో డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రాజెక్టులు అయిపోతాయి, భూ నిర్వాసితులకు వస్తే పైసలు వస్తాయి, అన్ని డెవలప్మెంట్ అవుతుంది, మన బతుకులు బాగుపడతాయని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఏముంది ఇప్పుడు కేసీఆర్ కుటుంబం తప్పితే ఎవరన్నా బాగుపడరా? దీంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? తండగల్లో గ్రామ పంచాయతీ చేసిండు. గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పి చేస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించిండా? గ్రామ పంచాయతీ బిల్డింగ్లు వచ్చినాయా? అసలు రైతు వేదికలు కట్టిండు. ఆ రైతు వేదికలు ఏమైనా పనికి వస్తున్నాయా? రైతు వేదికలు ఎవరన్నా వాడుతున్నా? ఉత్తరే ఆయన అడగటం లేదు, మాట్లాడించే లేదు. నన్ను మీరు గెలిపించరు, నియోజకవర్గ సమస్యల గురించి 100 సార్లు మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల మున్గోడు గురించి మాట్లాడినంత ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? మీరు చూసిండ్రా? అన్ని సమస్యల గురించి మాట్లాడినా లేదా? మరి ఏం చేయాలి? మరిగా నేను నా గొంతు నొక్కేసిండు. నేను గెలిపించిన ఎమ్మెల్యే రకరకాల ఎమ్మెల్యే సిరిమర్తి లింగయ్య తీసుకుపోయిండు, ప్రతిపక్షం లేదు. మరి కొట్లాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నేను నన్ను గెలిపించిన సంతోషం నీకు లేదా, నాకు లేదా? మరి ఇంక నేను 1.5 year ఇంకొక సంవత్సరం ఎమ్మెల్యే ఉంటే మంచిదా? రాజీనామా చేస్తే కేసీఆర్ దిగొస్తాడా? ఇప్పుడు ఫామ్ హౌస్ పండుకున్న కేసీఆర్ దిగొచ్చిందా లేదా? మున్వరకు వచ్చిందా? పెన్షన్లు వచ్చినాయి కదా, మన గట్టుపల్లి మండలం వచ్చింది కదా. నేనేమంటున్నా సోదరులారా, మీకు గొర్రెలు వచ్చినాయి, చరిత్రకాలంలో జీవిత బీమా వచ్చింది, డెవలప్మెంట్ కు రోడ్స్ కు డెవలప్మెంట్ కు ఫండ్స్ వస్తాయి, ఊళ్ళకు అధికారులు వస్తాయి, కరెంట్ పోల్స్ వస్తాయి. ఏమైనా అధికారులు దొరుకుతుందా ఊళ్ళలో? ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ప్రభుత్వం దిగొస్తుంది, మంత్రి వస్తాడు, ఎమ్మెల్యేలు వస్తారు, ఏం కావాలో అడుగుతారు, అంతే కదా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాడికైనా డెవలప్మెంట్ ఉందా? లేకపోతే ఎంతసేపు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ డెవలప్మెంట్? ఒకనాడు మన అందరం మరుగుడకి వెళ్ళి పోయేద్దాం, ఒక 50 బస్సులు మీరు అరేంజ్ చేస్తా, మనం సిద్దిపేట సిరిసిల్ల మొత్తం తిరిగి వద్దాం. అప్పుడు మీరందరూ మనం తెలంగాణలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా, మునుగోడు ఎట్లుంది, నల్గొండ ఎట్లుంది, సిద్దిపేట సిరిసిల్ల ఎట్లుందో అప్పుడు మీరు చూస్తే మీరు ఎంత బాధపడతారంటే, నేను 3 ఏళ్ళు నిద్రపోలే. నేను అంటే నన్ను గెలిపించిన మునుగోడు ప్రజలు పాపం చేసిండ్రా, తప్పు చేసిండ్రా? అంటే అధికారం ఉంది అని చెప్పి కొడుకు అల్లుడు ఆయన నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మరి కూడా హాస్పిటల్ 3 ఏళ్ళ కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసిందా? ఆ బిల్డింగ్ అట్లే పడలేరు. అక్కడనేమో పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు, కట్టిన బిల్డింగ్లో కానీ మిషన్లు ఏమైనా తీసుకొచ్చిందా? అంటే అర్థమైన భయం లేకనేనా, అడిగేవాడు లేకనేనా? మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది. జాతీయ స్థాయిలో కొట్లాడేది లేదు. ఉన్న ఎమ్మెల్యేలు పోయిరు. ఉప ఎన్నికలు వస్తే దుబ్బాకల బీజేపీ గెలిచిందా లేదా? ఉప ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచిందా లేదా? హుజూరాబాద్ లో గెలిచిందా లేదా? ఈటల రాజేందర్ బీజేపీ. మరి నల్లగొండ జిల్లాల నాగాన్సాల జానారెడ్డి గెలిచిందా? చెప్పరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య హుజూర్నగర్ లో గెలిచిందా? ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తున్నారు? ఎవరు చూస్తే కేసీఆర్ భయపడుతుండు? మోడీ అమిత్ షాని చూస్తే భయపడుతుండా? కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడుతుండా? మరి కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడేటోడు మన ఎమ్మెల్యేలను తీసుకుపోనా? అంటే మోడీ అమిత్ షా భారతీయ జనతా పార్టీ అంటే కేసీఆర్ కు లాగు తెలుస్తుందా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? అమిత్ షా మోడీ గారు నన్ను ఢిల్లీకి పిలిచి, రాజగోపాల్ రెడ్డి నిన్ను ఇంత అవమానపరిచారు, నిన్ను గెలిపించిన ప్రజలకు ఏం చేయలేకపోతున్నావు, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కుటుంబ పాలన చేసుకుంటా ఒక నియంత్రణగా పరిపాలించుకుంటా కనీసం మీకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, మరి 1000 కోట్ల రూపాయలు దోచుకుంటుందంటే మరి మీకు తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? నువ్వు కొట్లాడుతావా అని అడిగితే నేను ఏం చెప్పాలి? నేను భయపడి ఇంట్లో కూర్చుంటా అని చెప్పాలనా, కొట్లాడుతా అని చెప్పాలనా? మరి ఇప్పుడు కొట్లాడాలా వద్దా? మరి ఎవరో సన్నాసిగాడు వాడు వీడు స్వార్థం కోసం పోయిండు, అమ్ముడు పోయినంటాడు. స్వార్థం కోసం పోయినోడైతే మరి ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా నేను పోకపోయినా? అవునా కదా?
12 మంది మన పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో పోయి కన్ను కప్పుకుంటే మీరు గెలిపించిన రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారిందా చెప్పరు? ఎవరైనా స్వార్థం ఉన్నోడు, భయం ఉన్నోడు, తప్పు చేసినోడు ప్రజలకు పోయి రాజీనామా చేసి మీకోసం రాజీనామా చేస్తున్నా అని చెప్పే ధైర్యం ఉంటుందా? తెలంగాణలో ఇంతవరకు ఎంతో మంది పార్టీలు మారిండ్రు. ఏ గడ్డ మీద ప్రజలు గెలిపించారో అదే గడ్డ సమక్షంలో పార్టీకి 14 రాజీనామా చేసి పార్టీ మారుతున్నా, నేను కొట్లాట చేస్తానని చెప్పే ధైర్యం ఉందని ఉందా? మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళని కావాలని నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలని నా మీద నిందలేస్తున్నారు కాబట్టి నన్ను ఎవరేమన్నా కానీ మా మునుగోడు ప్రజలు నమ్మరు అన్న నమ్మకంతో రాజీనామా చేసి పడేసిన. చేయాలో అంటే రాజీనామా. ఇప్పుడు నేను 3.5 ఏళ్ళు ఏం చేయలేను ఎమ్మెల్యేగా ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు సొంతంగా నేను కరోనా వచ్చినప్పుడు కానీ ఇంకోప్పుడు కానీ చనిపోయిన కుటుంబాన్ని కోట్ల రూపాయలు నా సొంతంగా దానధర్మం చేసిన. తెలంగాణలో ఎవరైనా ఎమ్మెల్యే చేసిందా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సొంత పైసలు ఎక్కడ పోతే అక్కడ ఎవరు చనిపోతే వాళ్లకు నా అంత ఖర్చు పెట్టినోడు ఎవరు ఉందా? ఒకవేళ నాకు పైసల మీదనే అంత అది ఉంటే కరోనా వచ్చినప్పుడు 50,000 కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు నిత్యావసర వస్తువులు ఇచ్చిన. మన జిల్లా మంత్రి ఇచ్చిండా? రూపాయి ఇచ్చిన జిల్లా మంత్రి? సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి 2014 కంటే ముందు ఆయన ఆస్తి ఎంత, ఈ రోజు ఎంత? మరి 1000 కోట్లు సంపాదించుకుని కదా, 10 కోట్లు సూర్యాపేటలో సొంత పైసలు ఇచ్చిండా? మరి 2009 నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన పార్లమెంట్ లో ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నా, కానీ ఆ సొంత పైసలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. ఎక్కడన్నా మీరు ఎప్పుడన్నా రాజగోపాల్ రెడ్డి తప్పు చేసిందని మీరు ఎప్పుడన్నా విన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.